హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పన్నగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. మొదటిసారిగా మా యొక్క వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆలోనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే నేరుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము 9, 18, 27వ తారీఖులో పుట్టిన వారికి లక్కీ మొబైల్ నంబర్ ఏ విధంగా మనము చెక్ చేసుకోవాలి, ఓకేనా? సో అది మనం చూసుకోవాల్సింది. ఇక ప్రతిరోజు కూడా నేను అఫర్మేషన్ చెప్తూ ఉంటాను, లక్కీ స్టిక్కర్స్ గురించి చెప్తున్నాను. సో లక్కీ స్టిక్కర్స్ మీరు నేరుగా వచ్చి తీసుకుంటే 1000 రూపాయలు ఉంది. మీరు రాష్ట్రంలో, దేశంలో ఎక్కడున్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా మీరు ప్రొఫెషనల్ డిటిడిస్ కానీ కొరియర్ ద్వారా కానీ పొందొచ్చు. వాళ్ళకు 1599 ఉంటుంది, రూపాయి తక్కువ 1600. ఈ లక్కీ స్టిక్కర్స్తో చాలా అద్భుతాలే జరుగుతాయి. ఇదిగో మ్యాజిక్ బాటిల్ మీద 19, 15, ఇది లోషో గ్రిడ్, ఇది మ్యాజిక్ వాటర్ మనం రాసుకోవాలి. ఏం రాసుకోవాలి? అఫర్మేషన్. ఇదండి, సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లోకి 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, అందరికి చాలా విశ్వానికి అంటారు కానీ మళ్ళీ తర్వాత ఇది ఒకటి మర్చిపోతున్నారు. సో విశ్వానికి, నంబర్స్కి కృతజ్ఞతలు, ప్రేమతో బాబా పాండంగం అని నా పేరు రాసుకున్నాను. అరే విశ్వంతో ఎందుకు అంతమవుతున్నాం? మాకు అదే చెప్పారు మాకు. అంటే విశ్వాన్ని నడిపించేటివి కూడా నంబర్సే. ఎందుకని అంటారంటే ఈరోజు ఏ డేటు అంటే అది కూడా 15వ తారీఖు కదా, ఏ నెల, 2వ నెల, ఏ సంవత్సరం, 2025. ఇవన్నీ నంబర్సే కదా. విశ్వంలో ఈ నంబర్స్ని ఈ నంబర్స్ వల్ల ఈ యూనివర్స్ రన్ అవుతుంది. దాన్ని వదిలేసి మీరు ఓన్లీ విశ్వం అంటే ఎట్లా? సో నంబర్స్ని యాక్టివేషన్ చేస్తుంది. నంబరే పవర్ఫుల్ అనమాట. సో ఇలా అన్నాను కదా, అన్నాను, ఇది నోటితో అన్నాను, చెవులతో విన్నాను, కళ్ళతో చూశాను, ఇక అనుభవించాలి కదా ఈ మ్యాజిక్ వాటర్. ఇక అనుభవిస్తున్నా. అట్లా మీరు చెప్పినట్టే చేసినాం గురూజీ, మాకు ఇంకేం రిజల్ట్స్ రాలేదంటే మీరు పంచరత్నాలు పాటించారా? ఒకసారి చూడండి. ఏంటా పంచరత్నాలు కొత్తగా చూస్తున్నా అని ఉంటారు కదా. సో చూసుకుందాం పంచరత్నాలు ఏంటిదో ఒకసారి చూసుకుందాం. లక్కీ నేమ్, నా పేరు బాబా పాండంగం, లక్కీ నేమ్లో ఉంది. లక్కీ మొబైల్ నెంబర్ ఇదిగో మీకు వీడియోలో డిస్ప్లే అవుతుంది కదా, అది 8096413456 నా లక్కీ ఎక్సలెంట్ నెంబర్ అనమాట. తర్వాత లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ నేను తీసేసుకున్నాను ఆల్రెడీ. లక్కీ వెహికల్ నెంబర్ కూడా తీసుకున్నా. లక్కీ మ్యారేజ్ డేట్స్ ఉన్నాయి. తర్వాత లైఫ్ టైం గ్రాఫ్ అనేది కూడా నేను ఫాలో చేస్తున్నాను. ఇవన్నీ ఫాలో చేస్తూ మన డాక్టరా, యాక్టరా, మీ ప్రొఫెషనా, మీ వృత్తి అవి చేస్తూ ఉండాలి. తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. ఇక 9, 18, 27వ తారీఖులో పుట్టిన వాళ్ళకి లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవాలంటే ఏంటిది? సో నమ్మాలి, నమ్మి తీరాలి. విషయంలో మీరు అనుకుంటారో, ఏదైతే పాజిటివ్ అనుకుంటారో పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. నెగిటివ్ అనుకుంటే నెగిటివ్. నేను చెయ్యలేను, నాతోడు కాదు, నేనైతే ఏం కాదు అంటే తదాస్తు ఉంటుంది. దేవుడు తదాస్తు అయిపోతావు. నేను చాలా పేదవాడిని, నేను గరీబుని, నాతో ఏం కాదు, తదాస్తుంది. నేను కోటీశ్వరిని, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ కింగ్, ఐఎమ్ క్వీను, నేను లీడర్ని, నేను ఎమ్మెల్యేని, నేను సీఎంను, నేను పిఎం అంటే తదాస్తుంది. ఏదో ఒక రోజు జరుగుతుంది. అది కాన్ఫిడెంట్ ఉండాలి నీపైన, నీకు తప్పకుండా జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఈరోజు మనం చెప్పబోయేది ఏంటంటే 9, 18, 9, 18, 27, 9, 18, 27వ తారీఖులో పుట్టిన వారికి లక్కీ మొబైల్ నెంబరు. అయితే నేను ఎప్పటి నుంచైనా సరే చెప్పేది ఏంటంటే 1వ తారీఖు నుంచి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ప్రపంచంలో ఏ దేశంలో పుట్టినా, ఏ రాష్ట్రంలో వచ్చినా, ఏ జిల్లాలో పుట్టినా ఈ 1 నుంచి 31వ తారీఖు వరకు, తర్వాత ఏ నెలలో పుట్టినా, జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ సంవత్సరంలో పుట్టినా వాళ్ళకి ఈ 9, 18, 27 తారీఖు వరకు 46 నంబర్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుంది అంటే ఇది కింగ్ నంబర్, ఆల్వేస్ కింగ్ నంబరు. అదేవిధంగా వీళ్ళకే పనిచేయడం కాదు, అందరికీ 1 నుంచి 31 తారీఖులో 1 వాళ్ళకు, 10 వాళ్ళకు, 19 వాళ్ళకు, 28 వాళ్ళకు, 2, 11, 20, 29, తర్వాత 3, 12, 21, 30, 4, 13, 22, 31, 5, 14, 23, 6, 15, 24, 7, 16, 25, 8, 17, 26, 9, 18, 27 వీళ్ళందరికీ ఈ డేట్లో పుట్టిన వాళ్ళందరికీ 46 నెంబర్ పనిచేస్తుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ సార్లు చెప్తున్నా, 800 కోట్ల మందికి క్రోమోజోములలో
46 క్రోమోజోమ్లే ఉంటాయి. ఇది నిత్య సత్యము, యూనివర్సల్ ట్రూత్. ఇది మార్చేదేం లేదు. ఈ 46 నెంబర్ ఉన్నందుకే మానవుడు ఇంత మానవుడే మహనీయుడు శక్తియుతుడు అని పాట వస్తుంది కదా. మరి ఏమనుకున్నావు? సో ఆ విధంగా 46 నెంబరే చరిత్ర సృష్టించింది, సృష్టిస్తూనే ఉంటుంది. ఇక అట్లా ఇది ఫస్ట్ది అయితే తీసుకున్నాము. 46 నెంబరు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పిన, అయిపోయింది. ఇక నెక్స్ట్ 46 తర్వాత ఇంకేమి తీసుకోవాలి? ఈ 46 తర్వాత 46 నెంబరు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 55 నెంబరు వద్దు, ఓకేనా. ఇక 42 నెంబరు ఓకే, 51 నెంబరు ఓకే, 60 నెంబరు ఓకే, 69 నెంబరు ఓకే, ఓకేనా. తర్వాత ఈ నెంబర్లు వద్దు. 41 నెంబరు వద్దు, 50 నెంబరు వద్దు, 59 నెంబరు వద్దు, ఓకేనా. ఇంకా వేరే నెంబర్లు ఏమన్నా 45 నెంబర్ తీసుకోవచ్చు, 54 నెంబరు వద్దు, కోర్టు కేసులు పోలీస్ కేసులు అవుతాయి. ఇగో ఇట్లా చెప్పేసిన నెంబర్ల గురించి. మళ్ళీ దీంట్లో ఏంటంటే ప్రొఫెషన్ టోటల్ గ్రాండ్ టోటల్ చెప్పేసిన. ప్రొఫెషనల్ వైజ్గా ఏం తీసుకోవాలి, ప్రొఫెషనల్ వైజ్గా ఏం తీసుకోవాలి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే మీరు ఇప్పుడు ఒకటేమో గ్రాండ్ టోటల్ అంటే మొత్తం నంబరు, రెండవదేమో మీరు జాబ్ చేస్తారా, మీరు బిజినెస్ చేస్తారా, లేకపోతే కుల వృత్తులు ఏదైనా కమ్మరి కుమ్మరి పద్మశాలి వ్యవసాయదారం కుల వృత్తుల దాని తగ్గట్టు కూడా మొబైల్ నెంబర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ మూడవ కేటగిరీ ఏంటిదంటే అది ఎక్సలెంటా లేదా వెరీ గుడ్డా లేదా గుడ్డా లేకపోతే నార్మలా, తర్వాత బ్యాడా వెరీ బ్యాడా ఇట్లా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇన్ని కేటగిరీలు ఉంటాయి. మళ్ళీ ఇది చూసుకోవడం కాకుండా మళ్ళీ నాలుగోది ఏంటంటే ఎండింగ్లో ఏంటిదంటే 5, 6, 9తో ఎండ్ అయిందా, మళ్ళీ ఇది ఎక్సలెంటా వెరీ గుడ్డా గుడ్డా నార్మలా బ్యాడా వెరీ బ్యాడ్ ఇవి చూసుకోవాలి. మళ్ళీ చూసుకున్న తర్వాత మళ్ళీ 5వ మెథడ్కి ఏమొచ్చింది, మీరు మీ ఎండింగ్లో 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ ఉండకూడదు, ఇవి ఉండాలి. మళ్ళీ ఇవి ఉండకూడదు. మళ్ళీ ఎండింగ్లో ఇవి ఉంటూ మళ్ళీ బ్యాడ్ వెరీ బ్యాడ్ వచ్చిందనుకోండి చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇట్లా మనం ఒక మొబైల్ నెంబర్ చూడడానికి 5-6 మెథడ్లు చూసుకొని అప్పుడు ఫైనల్ చేసి మీ జన్మ సంఖ్య ఏంటిది, మీ విధి సంఖ్య ఏంటిది, దానికి తగ్గట్టుగా మొబైల్ నెంబర్ ఉందా లేదా అని చూసుకోవాలి. ఇట్లా చూసుకున్న తర్వాత మళ్ళీ మీ వేదిగ్రుడు అనుసారంగా చూసుకొని రోషగ్రుడు అనుసారంగా చూసుకొని ఆ మొబైల్ నెంబరు అప్పుడు లక్కీ మొబైల్ నెంబర్గా మనము దాన్ని గుర్తించడం జరుగుతుంది. అయితే ఈ లక్కీ మొబైల్ నెంబరు ఈ వీడియో చూసి చాలామంది తీసుకుంటున్నారు. అట్లా తీసుకుంటే మీకేం లాభం జరగదు. 100కో 1,00,00,000కో ఒకరికో లాభం జరగచ్చు, కానీ అందరికీ మాత్రం జరగదు. ఎందుకంటే డాక్టర్ పని డాక్టర్ చేయాలి, యాక్టర్ పని యాక్టర్ చేయాలి, ఎమ్మెల్యే పని ఎమ్మెల్యే చేయాలి, ఎంపీ పని ఎంపీ చేయాలి, సీఎం పని సీఎం చేయాలి, పీఎం పని పీఎం చేయాలి. ఎవరి పని వాళ్ళు చేయాలి. న్యూమరాలజిస్టులు నంబర్ల గురించి మాట్లాడతారు, నంబర్ల గురించి తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉంటుంది. సో 10 సంవత్సరాల నుంచి నా అనుభవంతో చెప్తున్నాను కాబట్టి మీరు ఈ వీడియోలు చూసి తీసుకుంటే ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే అవగాహన లోపం. ఇది మీకు ఎడ్యుకేషన్ కోసం అవేర్నెస్ కోసం ఇస్తున్నాం ఈ ఇన్ఫర్మేషన్. సో అందుకోసమే మీరు లక్కీ మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు జాగ్రత్త. మళ్ళీ ఇట్లాంటి నెంబర్లు తీసుకోవద్దు. 35 నంబర్ అస్సలు మంచిది కాదు, 44 నంబర్ అస్సలు మంచిది కాదు, 53 నంబర్ అస్సలు మంచిది కాదు, 62 నంబర్ అస్సలు మంచిది కాదు. వీళ్ళకే కాదు ఎవ్వరికి కూడా మంచిది కాదు. ఇది 8, ఇది 8, ఇది 8, ఇది 8. మీ జీవితాంతం కష్టాల కడలి ఓనిది ఆ పాట వస్తుంది కదా, విచిత్రాలనిది సంసారం ఒక్క చదరంగం ట్రేంటి అనాల్సిందే మీరు. అట్లాంటివి ఉంటాయి మరి పాటలు. అట్లా అందుకోసం 8 నెంబర్ అనేది మంచిది కాదు, ఓకేనా. తీసుకోకూడదు. ఇక నెక్స్ట్ మళ్ళీ 31 నెంబర్ టోటల్ 4 నెంబరు, 49 మళ్ళీ 4 నెంబరు అస్సలు డెడ్ ఆపోజిట్ అనమాట. తర్వాత 58 4 నెంబరు, తర్వాత 67 4 నెంబరు, ఇవి కూడా తీసుకోవద్దు. తర్వాత 34 నెంబరు అస్సలు తీసుకోవద్దు 7. తర్వాత 43 నెంబరు అస్సలు తీసుకోవద్దు 7. 52 నెంబరు అస్సలు తీసుకోవద్దు. నేను వాడిన 15 సంవత్సరాలు సర్వనాశనం అయిపోయింది లైఫ్ అంతా. అందుకోసం ఇట్లాంటి నెంబర్స్ వాడకపోవడమే చాలా మంచిది. 61 నెంబరు తీసుకోవద్దు. ఇవే కాకుండా మళ్ళీ ఇలాంటి నెంబర్స్ కూడా తీసుకోకూడదు. ఏ నెంబర్స్ మొత్తం కూడితే 2 వచ్చినా, అంటే 29 వచ్చినా, 38 వచ్చినా ఇవి తీసుకోవద్దు. 47 వచ్చినా తీసుకోవద్దు.
సో ఇట్లాంటి నెంబర్స్ కూడా 50 వచ్చిన తీసుకోవద్దు, ఇట్లాంటి నెంబర్స్ కూడా తీసుకోకూడదు. ఇవి చాలా డేంజరు. మొత్తం కూడితే 48 వచ్చింది అనుకోండి, ఆత్మహత్యనే. ఇవి తీసుకోవద్దు, ఇవి అస్సలు డేంజర్ అన్నమాట. 58 వచ్చిన అస్సలు తీసుకోవద్దు ఇట్లాంటి నెంబర్లు. 68 వచ్చిన అస్సలు తీసుకోవద్దు. 78 వచ్చిన అస్సలు తీసుకోవద్దు టోటల్ నెంబరు. సో ఇట్లాంటి నెంబర్స్ వస్తే మీరు తీసుకోకపోవడమే చాలా మంచిది. సో వీళ్ళకి అపోజిట్ అవుతున్నాయి కాబట్టి ఇవి తీసుకోకూడదు. సో ఇట్లా లక్కీ మొబైల్ నెంబర్ అనేది 9, 18, 27వ తారీఖులో పుట్టిన వాళ్ళకి మనం చూసుకోవాలి. సో మా ఆఫీస్ టైము ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మొబైల్ నెంబర్ తీసుకోవచ్చు. రాష్ట్రంలో దేశంలో మీరు ఎక్కడున్నా లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవచ్చు. 20,000 నుంచి 2 లక్షల వరకు ఉంటాయి నెంబర్సు. అయితే మేము అంత పెట్టుకోలేము అని అంటే మీరేం చేస్తారంటే, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, కానీ మొబైల్ ఫోన్ మాత్రం 50,000 1,00,000 ఉంది గురించి అంటే భలే ఉందా అని భలే. సో మరి నువ్వు పేదవాణి కూడా బిచ్చుగాని కూడా ఇంకో ఇబ్బంది కదా. సో అందుకోసమే ఇగో 46 నెంబర్ స్టిక్కర్ అంటించుకో. బాగా డబ్బులు వచ్చిన తర్వాత నన్ను కలువు. 46 నెంబర్ స్టిక్కర్స్ ఇట్లా స్టిక్కర్స్ ఉంటాయి, అవి తీసుకో, తప్పకుండా అది అంటించుకో. మంచిగా అపరపు కుబేరన్ అయిపోయిన తర్వాత మళ్ళీ లక్కీ మొబైల్ నెంబర్కి వచ్చాయి. నేను పేదవాణి సార్ అని నువ్వు మొబైల్లో చెప్పకు, ఎందుకంటే నువ్వు పేదవాణి అయితే స్టిక్కర్లు తీసుకో. ఇక ఆ 10 సార్లు అంటారు పేదవాణి అంటే తదాస్ ఉంటుంది. ఎప్పటికీ ఐఆమ్ రిచ్, హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్ ఇట్లా అంటున్నాను లేదా నేను. అందుకోసమే మీరు రిచ్, నేను రిచ్, మన లోకమంతా రిచ్ అని అంటేనే రిచ్ అయిపోతాం నాన్న అంటారు గురుగురు. మీరు రిచ్ అయ్యారు కదా, నేను అన్నాను కాబట్టి, విన్నాను కాబట్టి, కన్నాను కాబట్టి, అనుభవించాను కాబట్టే మేము రిచ్ అయినాము. ఇట్లా చూస్తాం కాము. సో తప్పకుండా మీరు ఈ వీడియో లైక్ చేస్తే ఇంకా 10 మందికి లైక్ అయిపోయి అందరూ తెలుసుకొని అపరకుబులు అవుతారు. బాగా అందరికి ఫార్వర్డ్ చేస్తే మంచిగా అందరూ బాగుపడతారు. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.